ఎమర్జెన్స్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ రిపబ్లిక్. మెయిన్గా హౌ ఇందులో అడిగేది మెయిన్గా అయితే హిరణ్య గర్భ గురించి చాలా టైమ్స్ అడుగుతున్నాడండి. హూ పర్ఫార్మ్డ్ హిరణ్య గర్భ, రాష్ట్రకూట కింగ్ దంత్యదుర్గ. సో వాట్ ఈజ్ హిరణ్య గర్భ అనేది అడుగుతున్నాడు. గోల్డెన్ వూంబ్ అని వాళ్ళు ఎలా ఉన్నారు, హౌ సబార్డినేట్స్ బికెమ్ ద కింగ్స్ ఆర్ ఎంపరర్స్ అనేది మెయిన్గా ఫోకస్ చేస్తున్నారు. ఇందులో రీజనల్ కింగ్డమ్స్ ఎస్పెషల్లీ పాలాస్ కానీ, ఓకే, ట్రిపులైట్ స్ట్రగుల్ ఎవరెవరి మధ్య జరిగింది, రాష్ట్రకూటాస్, పాలాస్, కానోజ్ గురించి జరిగినటువంటి థింగ్స్ పైన అడుగుతూ ఉన్నాడు. సో ఈ ఏరియాస్ అన్నిటి మీద మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఫోకస్ చేస్తూ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నోట్స్ తయారు చేస్తూ ఉండాలి. ఇప్పుడు రాష్ట్రకూటాస్కు సంబంధించింది చదువుతూ ఉన్నాము, అండ్ ఇట్ షుడ్ నాట్ బి డైవర్టెడ్ టు అదర్స్. గుప్తాస్ కానీ అటు వెళ్ళకుండా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఎవరిది వాళ్ళకి రాస్తూ ఉండాలి. హిస్టరీ అనగానే కొద్దిగా అక్కడో ఇక్కడో వాస్ట్గా అనిపించవచ్చు, బోర్గా అనిపించవచ్చు, అక్కడ ఇయర్స్ కన్ఫ్యూజ్ కావచ్చు. మెయిన్గా ఈ మధ్యలో ఇయర్స్ కూడా మ్యాచింగ్లో అడుగుతున్నాడండి ఖచ్చితంగా. ఏ ఇయర్లో ఏది జరిగింది, మహమ్మద్ గజని ఏ టైంలో అటాక్ చేసిండు, సోమనాథ్ టెంపుల్, ఇవన్నీ కూడా క్రొనాలజికల్ ఆర్డర్లో కూడా అరేంజ్మెంట్స్ అడుగుతూ ఉంటాడు. కాకతీయ డైనాసిటీ గురించి కానివ్వండి, విజయనగర కింగ్స్ గురించి కానివ్వండి, ఎవరు ఏ టైంలో వచ్చారు అనుకుంటా.